అది కొమరవెల్లి మల్లన్నను తొలగిస్తామనడం చాలా దారుణం. మా తెలంగాణ రాష్ట్రంలో మా యాదవుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యే గారు మిగతా అధికారులు కూడా ప్రతి మీటింగ్లో చెప్తున్నారు, ఖబర్దార్ చెప్తున్నాం, మీరు మూల విరాట్ మా మల్లన్న మీరు ముట్టుకోవాల్సిన అవసరం లేదు. టచ్ చేయడం కూడా మీరు టచ్ చేస్తే కూడా మేము ఊరుకోము. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చెప్తాం, రోడ్లను దిగ్బందీ చేస్తాం, అవసరం అనుకుంటే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటాం. 2 రోజులు టైం ఇస్తున్నాము. రేపు ఎల్లుండి వరకు కనుక మీరు కనుక ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఇతర అధికారులు కానీ మూల విరాట్ తొలగించే విషయంలో మల్లన్నను తొలగించి పుట్టమన్ను తొలగించే విషయంలో కనుక మీరు క్లారిటీ ఇవ్వకపోతే ఖబర్దార్ చెప్తున్నాం, సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటాం. ఈ హెచ్చరిక తెలంగాణ ప్రభుత్వానికి కూడా మేము ఇస్తున్నాం. ఎందుకంటే ఇది వాళ్ళు మా మనోభావాలను కాపాడవలసిన బాధ్యత వాళ్ళ విన్నది. మాకు ప్రభుత్వం మీద ఏ విధమైన వ్యతిరేకత లేదు, ప్రభుత్వం మీద మాకు వ్యతిరేకత లేదు. కానీ మా యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మా యొక్క పుట్టతో వెలిసిన 800 సంవత్సరాల క్రితం పుట్టతో వెలిసిన మా మల్లలను తొలగిస్తామనడం ఎంతవరకు కరెక్టు? ఇంత దుర్బుద్ధి పెట్టుకొని ఇవాళ ఎమ్మెల్యే చేస్తాడు. ఎమ్మెల్యే మీరు క్లారిటీ ఇవ్వాలి. యాదగిరి రెడ్డి గారు మీరు క్లారిటీ ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. రేపటి వరకు క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తాం. అదే విధంగా అసెంబ్లీని ముట్టడిస్తాం. జై యాదవ్, జై యాదవ్, యాదవ్ల ఐక్యత, యాదవ్ల ఐక్యత, యాదవ్ల ఐక్యత. పుట్టమన్ను మల్లన్నను ఖబర్దార్, ఖబర్దార్, పుట్టమన్ను మల్లన్నను తొలగిస్తే ఖబర్దార్, 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 ఖబర్దార్. యాదవ్ల ఐక్యత, యాదవ్ల ఐక్యత, యాదవ్ల ఐక్యత, యాదవ్ల ఐక్యత.